అంటే ఈ సోషల్ మీడియా వేదిక ఎక్కువైన తర్వాత భారతదేశం సంబంధించి పురాణ ఇతిహాసాలకు సంబంధించి భారతీయత గురించి చరిత్ర గురించి అలాగే స్వతంత్ర పోరాటంలో ఎవరు మంచివాళ్ళు ఎవరు దొంగలు ఎవరు బ్రిటిష్ వాళ్ళకి ఒత్తాసు పలికారు ఎందువల్ల ఎప్పుడో 1857లో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయితే 47 వరకు స్వతంత్రం రాకపోవడానికి కారణాలేంటి ఇలా చాలా అంశాలపై కూడా సోషల్ మీడియా వేదిక మీద వచ్చిన తర్వాత కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి తెలుస్తున్నాయి. అంటే కొన్ని అవాస్తవాలు కూడా ఉంటే ఉండొచ్చు కల్పిస్తే కల్పించవచ్చు కానీ 70 నుండి 80% వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడంటే నిజం నిప్పు లాంటిది నిజం దాగదు అనే అంశం మీద చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటి భారతీయతకు సంబంధించి ఈ అఖండ భారతావనికి సంబంధించి ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క పురాణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న స్థల ప్రభావాలు వాటి మీద బాగా దృష్టి పెట్టింది. అందుకు కారణం అయోధ్య రామ మందిర నిర్మాణం. అది 500 ఏళ్ల కళ ఒక్కసారిగా సాకారమైంది. ఒక్కొక్క భారతీయుడు ఉద్వేగభరితంగా చాలా ఎమోషనల్ అయిపోయారు. సో అలాగే ఇప్పుడు మరొక్కసారి జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ ఆలయం సంబంధించి ప్రధాని మోదీ గారు ఒక ప్రత్యేక వ్యాసం సంబంధించి ఒక వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. బట్ బురద జల్లే వాళ్ళు జల్లుతూనే ఉంటారు, ఏంటి ఇది కాదు కదా రాజకీయం అని. బట్ ఆయనకి ఇష్టం, ఆయన ఆ పంథాలో వెళ్తున్నారు. భగవంతుడి కృప అని నమ్మే వాళ్ళకి ఇదొక వేదికగా అని చూపిస్తున్నారు. దాని మీద ఆలయంపై దాడికి 1000 ఏళ్ళైన సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. అంటే గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ చాలా దండయాత్రలు జరిగాయి. ఇప్పుడు గజనీ అనే దుర్మార్గుడు 17 సార్లు దండయాత్ర చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ వ్యాసం సంబంధించి ముందు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 17 సార్లు దండయాత్ర చేస్తే పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడో రాజపుత్రుడు రాజు, ఆయన అన్నిసార్లు క్షమించడం ఏంటంటే, ఒకసారి దండయాత్ర చేశాడు, ఓడిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు మూటముడి సర్దుకొని. రెండోసారి వచ్చాడు, మరి మూడోసారికి వచ్చాడు, ఇంక వదలకూడదు, లేపియాలి లేదా వాడి రాజ్యాన్ని మన దాంట్లో కలుపుకోవాలి, వాడిని బానిసగా బంధించేస్తే అంత కథం. ప్రాణభిక్ష పెట్టడము, క్షమించడము, మరి అది నిజంగా అతి అనమాట. మనకి అదే వచ్చింది ప్రాబ్లం. భారతదేశానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వెధవ లోపలికి వచ్చేయడం, పరిపాలించడం, ఆ మొఘళ్ళంట, సుల్తాన్లంట, తురుస్కులంట వరుస పెట్టి ఎవడు పెడతాడు రావడం చేయడం. అంటే మనలో అయ్యో పోనీలే వాడు పాపం వాడే పోతాడు, ఇలాంటి ధోరణి వల్ల కూడా ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నామేమో. సో 17 సార్లు అయినప్పుడు 18వ గెలిచాడంట. దానికి పెద్ద కథల్లో ఎలా చెప్పారంటే, నిజంగా పట్టు వదలలేదురా ఆడు, అసలు 17 సార్లు 18 నిజంగా పట్టు వదలని విక్రమార్కుడు కథను చెప్పండి. అంతకుముందు భారతదేశం పరిపాలించిన వాళ్ళు పల్లవులు, చోళులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు రాయులు, విజయనగర సామ్రాజ్యం, వీళ్ళు శివాజీ మహారాజ్, ఈ కథలు ఎక్కడ ఉండవు, జస్ట్ చిన్న బిట్ ఉంటుంది అంతే. వాళ్ళది మాత్రం తరతరాలుగా వాడు కొడుకు వీడు, వీడు కొడుకు వాడు, ఎంత మంచి పని చేశాడు, ఎంత బాగా ఇది చేశాడు, ఎంత సొల్లు ఇది. మేబీ మీరు అదే చెప్తున్నాను, సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత ఇవన్నీ వాస్తవాలు వచ్చాయి. అయితే ఇక్కడ సోమనాథ ఆలయం మీద కూడా దండయాత్ర ఎందుకు జరిగింది ఏంటి అనే దాని మీద ఒక వ్యాసం రాశారట ప్రధాని మోదీ గారు. దాని మీద ఒక్కసారిగా ఆ అంశం మీద చూద్దాం. దీని మీద మరొక పత్రిక కూడా ఒక అద్భుతమైన కథనం రాసింది, ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి. ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఏడాదిలో 1000 ఏళ్ళు పూర్తవుతున్నాయి. అంటే 1026లో దండయాత్ర చేసిన వాళ్ళు సరిగ్గా అన్ని ఒడిదుడుకులు తట్టుకొని కూడా నిలబడగలిగిందంటే నిజంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ జ్యోతిర్లింగం మనకు గుజరాత్లో ఉంది. అంటే యాక్చువల్గా సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైంది. ఎందుకంటే గజనీ మహమ్మద్ 1026 జనవరిలో
క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు నాగరికతను ప్రతీకైన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయి చూశాడు. అయితే సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. అంటే కేవలం దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు ధ్వంసం చేస్తే వీళ్ళ విజ్ఞానం అనేది పోతుంది, అప్పుడు వీళ్ళందరినీ మన కబంధ హస్తాలకు తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్. తర్వాత ఆడెవడో వెధవ బ్రిటిష్ వాడు మెకాలే వాళ్ళు వచ్చి కాన్సెప్ట్ గొర్రెల్లాగా కాన్వెంట్ స్టడీసు, ఆదివారం అంటే సెలవు, అలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చేసాడు. ఆదివారం అనేసరికి ఎంజాయ్ సెలవులాగా అలవాటు చేసేశారు. బట్ గురుకులాలు ఏదైతే గురు ఆవాసాలు చేశామో అవి అద్భుతం. నిజంగా ఆలయాలపైన చెక్కిన చాలా 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 ప్రతీకలు చూస్తే, నమూనాలు చూస్తే అసలు అది కదా సైన్స్. ఎప్పుడు చూసేశారు వీళ్ళు. ఒక నలంద లైబ్రరీ ఏదో తగలబెడితే 6 నెలల పాటు కాలిందంట పుస్తకాలన్నీ కూడా. అంటే వాళ్ళు చేత కాక ఆడంగుల్లాగా వెధవలు వెనక నుంచి వెన్నుపోటు పొడిచి వీళ్ళు విజ్ఞానాన్ని తగలబెట్టేస్తే మనకి ఇదవుతారనే మూర్ఖత్వంతో చేసిన పనుల్లో ఇవన్నీ ఒక భాగం. సోమనాథ్ ఈ మాట చెవిని పడగానే మన మనసు పులకరిస్తుంది, సగర్భ భావన కలుగుతుంది. ఇది భారతీయ ఆత్మ అనంత స్పందన, భారతీయ ఆత్మ యొక్క అనంత స్పందనట. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస్పట అనే ప్రదేశాన్ని పావనం చేస్తుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని 12 జ్యోతిర్లింగ స్తోత్రం ప్రతిస్తుంది. ఫస్ట్ సోమనాథ ఫస్ట్ వస్తుంది జ్యోతిర్లింగాలు, సౌరాష్ట్రే సోమనాథ అని చదువుతాం అంటూ ఆరంభమయ్యే స్తోత్రం తొలి జ్యోతిర్లింగ నిలవుగా సోమనాథ నాగరికత ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును కూడా సాటి చెబుతుందట. సోమలింగం నరో దృష్ట్యా సర్వపాపై ప్రముచ్యతే లభతే ఫలం మనోవాంఛితం మృత స్వర్గం సమాశ్రయేతని. అంటే ఇది ప్రధాని గారు కూడా ఈ విధంగా వ్యాసం రాశారంటే సోమనాథ దేవాలయం ఒక్కొక్క దేవాలయం ఒక ప్రాశస్త్యాన్ని ఇవన్నీ కూడా కాపాడుకుంటూ దాని యొక్క గొప్పతనాన్ని తెలియజెప్తూ, అలాగే మనకి తమిళనాడులో తంజావూరు ఉంది బృహదీశ్వర ఆలయం. యాక్చువల్గా జ్యోతిర్లింగాల్లో ఒకటి కాదు, కానీ ఆ కట్టడం ఇప్పటికీ ఒక అద్భుతం. అలాగే మధుర మీనాక్షి దేవాలయం ఏదైతే ఉందో నిజంగా 7 వండర్స్కి సంబంధించి ఒక 5 ఏళ్ళకోసారి సర్వే చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుత కట్టడాల ప్రకారం ఏది ప్రపంచ వింతలు 7 వింతల్లో ఏవే ఉన్నాయి, 7 వింతలు అని ఒకసారి అందరూ చెక్ చేసి వాళ్ళు సర్వే చేసి ఒక టీం వచ్చి వెళ్తుంటుంది. అలాగ వచ్చినప్పుడు ఒక 10 ఏళ్ళ కిందట ఎప్పుడో మన దగ్గర తాజ్మహల్కి 7 వింతల్లో ఒకటి ఉంది, అది పోతుందేమని చెప్పి అందరికీ ఓదరగొట్టి మెసేజ్ పెట్టండి అన్నారు. తాజ్మహల్ ఓకే, అది జ్ఞాపకంగా కట్టడమా సమాధి అనేదాని కూడా చర్చోపచర్చలు ఉన్నాయి. సో అంతకు మించి అద్భుతాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకు అలాగే ఇప్పుడు అజంతా ఎల్లోరా కేవ్స్ నిజంగా ఎలా పైనుంచి రాయిని చెక్కుకుంటూ కింద వరకు ఎలా వెళ్ళారు స్వామి? ఏంటి ఆర్కిటెక్చరు, ఏంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎవరికైనా అంతు పడుతుందా? ఇప్పటికి వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత కూడా అంత అద్భుతంగా చేయగలరా? నభూతో న భవిష్యత్. సో అట్లాంటివి వదిలేసి ఏవో ఓకే సరే. ఇప్పుడు ఆ మధుర మీనాక్షి దేవాలయం అంట వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసి అంతా చూశాక ఇవి 7 వండర్స్కి బియాండ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే 7 వండర్స్ మేము కుదించలేము దీన్ని, అంతకు మించిన అద్భుతం ఇది అని చెప్పారంట వాళ్ళు. అంటే చూడండి ఎలాంటి దాడి వీళ్ళు. ఈ లీసా అంటే ఈఫిల్ టవర్ అంట, లీసా టవర్ ఏదో ఇటలీలో పడుతూ ఉన్నట్టుకుంటుంది ఆట, ఇవేవో పెడతారు కానీ అంతకు మించి అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి. సో అలాంటి నీకు సోమనాథ దేవాలయం కూడా ఎంత అద్భుతం అంటే ఈ తొలి జ్యోతిర్లింగం దీనికున్న ప్రాధాన్య ప్రతీక. సోమనాథ్ శివలింగ దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుంది, మరణానంతరం స్వర్గానికి చేరుతారని. సోమలింగం సర్వదృష్ట్యా సర్వపాపై ప్రముచితే లభతే. అంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధాని గారు కూడా ఈ అద్భుతమైన వ్యాసం కూడా రాయడం ఎంతో, అంటే ఒక్కొక్క దాని యొక్క ప్రాశస్త్యాన్ని ఆయన మొన్న కూడా మన్ కీ బాత్లో మన దగ్గర నర్సాపురంలో సంబంధించిన చేతికుట్టు, ఆంధ్రప్రదేశ్లో చేతికుట్టుకు సంబంధించింది దాని మీద ప్రస్తావించారట. అంతకుముందు తెలంగాణలో ఏంటది ఇక్కడ మహబూబ్ నగర్తో ఏదో సంబంధించి దానికి సంబంధించిన ఒక రకమైన చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రస్తావించారంట. ఆయన చూడండి ప్రతి దగ్గర కూడా భారతీయ కళలు, భారతీయ సంస్కృతి వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ప్రజలకి చేరువేలా చేస్తున్నారు. ఇది కదా పాలకుడు, ఇది కదా నాయకుడు చేయాల్సింది.
ఎంతసేపు పాత మొఘళ్ళ చరిత్ర, సుల్తాన్ల చరిత్ర, తురుస్కుల చరిత్ర అదే పుస్తకాల్లో ప్రింట్ చేసి బజాయించి కొట్టడం. చూడండి ఇటు తీసుకెళ్ళాయో. ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కొన్ని సంవత్సరాలు కూడా ఈ గడిచిన ఈ 3 ఏళ్ల పాలనలో 3 పర్యాయాల పాలనలో కూడా ప్రజలకు చేరువ చేసేలాగా ఒక్కొక్కటిగా